పదవుల వ్యామోహంలో మెదిలి అధికారాన్ని ఆడుతూ సెల్ఫీ తీసుకుంటాను సెల్ఫీ ఎత్తుకో అన్ని పాపం మీరు అడ్డం ఉంటే బై బై బ్రదర్ దేవుని పత్రిక ఉందా దేవుని పత్రిక సీతవటం వ్యవసాయ మార్కెట్ రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ గారికి సాదరంగా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలా నా బుక్ అయినా పక్కన జరగండి అడ్డం మీరు ఒక నిమిషం ఇటు చూడన్నా చైర్పర్సన్ శ్రీమతి సమితి శ్రీలేఖ గారిని, అలాగే వైస్ చైర్మన్ పర్లా సంజీవరాయుడు గారిని వేదికపైకి అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఉషోదయ స్కూల్ చైర్మన్ గీంతాజలి రమణ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి టి సుజాత గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. పార్ల సంజీవ్ రాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఆమె ఎక్కడున్న వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ లోడి సునీత, పెంచలమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, అత్తిగారి కృష్ణ నాయకత్వం, ఈనాటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఒంటిమిట్ట నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం. రాజంపేట జనసేన సమన్వయకర్త అత్తిగారి కృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం.
జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మన కృష్ణ నాయకత్వం. మనం పాత మార్కెట్ కమిటీకి చైర్మన్ గా నియమించాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో 10 మందికి సాయం చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది. జై జనసేన. అటు జనసేన చైర్మన్, జనసేన రాజు గారిని, కృష్ణ గారిని సన్మానిస్తున్నారు. వాళ్ళు తీసుకుంటారు, మీరు రాండి. ఇప్పుడు పార్టీ వాళ్ళంతా చూడండి, అందరు ఇటు చూడండి. ఓకే. సిద్ధవటంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు. అందుకోసం ఇక్కడికి మన టీడీపీ ఇన్ఛార్జ్, మా అన్న సమానులు, టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారు, అలాగే టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ ఇక్కడికి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేయడం జరిగింది. ఈరోజు నిజంగా కూటమికి నిదర్శనం ఇదే. ఎందుకంటే ఎక్కడ పదవులు వచ్చినా కూడా కూటమికి నేనొకటి నువ్వొకటి అని సమానంగా పెట్టుకొని ఒకటి అయ్యి ఎక్కడ కార్యక్రమాలు జరిగినా కూడా కూటమి అంటే ఒక ఉమ్మడి కుటుంబంలాగా అందరం కలిసి చేసుకుండే పండగ ఈ ప్రమాణ స్వీకారోత్సవం. అందుకోసం మన కూటమిలో ఏ ప్రమాణ స్వీకారం జరిగినా, ఏ మంచి పని జరిగినా మేమంతా కలిసి కట్టుగా ఒక ఉమ్మడి కుటుంబం అన్నదమ్ముళ్లాగా కలిసి చేసేదానికి మేమందరము సమ్మతంగా ఉన్నాం, సుముఖంగా ఉన్నాం. కానీ మాకిక్కడ మా సెకండ్ క్యాడరు మండలాలు కానీ, పంచాయతీలు కానీ, గ్రామాలు కానీ అన్ని ఊర్లల్లో మాలాగనే మా నాయకులంతా, మా జనాలంతా అందరూ కలిసికట్టుగా చేసుకుంటే మన గవర్నమెంట్ పదిలంగా రావణాసురులను, రాక్షసులను తరిమి కొట్టచ్చు. ఎందుకంటే ఈరోజు నిజంగా ఒక పెంపుడు కుక్కలను ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక పెంపుడు కుక్కలను సాకుతున్నారు. రావణ శ్రావణ, ఇంకొకడు ప్రకాష్ రాజు, వాడు వాస్తవంగానే ఒక వెధవ. ఎందుకంటే వాడు సినిమాలోనే వాడు విలన్ పోస్ట్కే పనికొస్తాడు, ఇంక దేనికి పనికిరాడు. అదే విలన్ సత్వంతో సినిమాలో ఎట్లా వానికి డబ్బిస్తారో అలాగనే మన జగన్మోహన్ రెడ్డి గారు అతని డబ్బిచ్చి కుక్కలాగా మురుగుతూ ఉండయా, నువ్వు మురుగుతే సినీ యాక్టర్ కదా చూస్తారని అతన్ని మురిగిస్తున్నాడు. అలాగనే ఒక శ్రావణుడని ఆయన ఒక జడ్జిగా పనిచేసినాడు. అతనికన్నా కొంచెం బుద్ధి ఉందో లేదో మరి, చదువుకున్నాడు, ఇంత చదువుకున్న వ్యక్తికి కూడా బుద్ధి లేదు. పొద్దున లేచినాంచి ఎట్లా కులాలు విభజించాలా, కులాలు చిచ్చులు పెట్టాలా అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఎన్ని లేనిపోని ఆలోచనలతో ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఏం పనులు లేవు, డెవలప్మెంట్ చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అహర్నిశలు కష్టపడుతూ స్టేటుకు ఏమి కావాలా, ఏ రకంగా మనం డెవలప్మెంట్ చేయాలా, ఏ రకంగా ఇండస్ట్రీస్ తేవాలా, ప్రజలకు ఎట ఉపయోగపడాలనే ఆలోచనలో మన లీడర్లు తల్లములకలై ఉంటే ఈ వెధవలు, రాజకీయ సన్యాసులు, ఈ వైఎస్ఆర్సీపీ మూకలు చేసే పనులు నిజంగా చాలా ఆంధ్రాలో ప్రజలంతా చాలా అసభ్యతకరంగా చూస్తున్నారు వాళ్ళని. పవన్ కళ్యాణ్ గారు కులాలను విభజించమని చెప్పలేదు. ఏ కులము ఆ కులానికి గొప్ప. హిందుత్వం అని అంటున్నాడు. హిందుత్వం అన్నాడు, ముస్లిమ్స్ అన్నాడు, క్రిస్టియన్స్ అన్నాడు. అందరికీ ఎవరి కులం వాళ్ళ గొప్ప. దాన్ని మనము సమస్యలు లేకుండా ఏకమయ్యి ఒకటిగా వెళ్ళాలని ఆయన ఆలోచన. ఒక హిందుత్వం అని ఆయన మీద ముద్రేయడము, రకరకాల మాట్లాడిన కుక్కలతో బిస్కెట్లు వేసి కుక్కలు మురుగుతాయి. జగన్మోహన్ రెడ్డి ఆ ప్యాలెస్లో కూర్చొని ఈ కుక్కలు బిస్కెట్లు వేస్తూ అంటాడు. ఆ బిస్కెట్లు వేసేది మానుకుంటే
ఇప్పటికైనా 11 సీట్లు వచ్చినాయి, రేపు ఆ 11 నిలబడతాయి. లేదంటే ఆ బిస్కెట్లు వేసుకుంటా కుక్కలు మురిగిస్తా అంటే ఆ కుక్కలే ఇతని కొరుకుతాయి. అందుకోసము ఈ కుక్కలను ఆయన కుక్కలాగా తయారవుతాడు కాబట్టి అక్కడ ప్రజలు తరిమి కొడతారండి. ఎవరికున్న విలువలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికున్న కులం వాళ్ళకు ఉంటుంది. అన్ని కులాలను గౌరవించాలి, మనల్ని వాళ్ళు గౌరవిస్తారు. అంతేగాని ఇటువంటి రాజకీయ సన్యాసులు వైసీపీ నాయకులను తరిమి కొట్టే రోజులు దగ్గర పడినాయి. ఇదేలాగా చేసుకుంటూ పోతుంటే 11 నుంచి 1కి వచ్చేస్తుంది. అది ఆలోచించుకొని ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆలోచించుకొని ఇప్పటికైనా మానుకుంటే బాగుంటుందని మా ఆలోచన. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఏ లక్ష్యాలతో అయితే ఆ రోజు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ మోడీ గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన తరిమేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, ఆ కూటమి ధర్మాన్ని పాటిస్తూ కూటమి ఆశయాలు లక్ష్యాలకు అనుగుణంగా ఇవాళ జనసేన మార్కెట్ కమిటీ చైర్మన్గా, తెలుగుదేశం పార్టీకి వైస్ చైర్మన్గా, మిగతా అన్ని పార్టీలకు చెందిన సభ్యులతో ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగా దుష్ప్రచారాలతో, ఫేక్ న్యూస్లతో ఈ కూటమి ఐక్యతను దెబ్బతీయాలి, ఈ ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పాలన పరంగా ఏమీ దొరకలే. కూటమి పొత్తు ధర్మం ప్రకారము వాళ్ళకి ఏది మధ్యలో దొరకలే. ఆఖరికి ఏమీ చేతగాక వాళ్ళ ఉనికి కోసం వ్యక్తిగత ఆరోపణలతో, కులాల విభజనతో, పనికిరాని చేష్టలతో ఏదో ఉనికి పొందాలని చూస్తున్నారు. అయితే ప్రజలు మీరు ఏ పని చేసినా మిమ్మల్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు కూటమి పాలనలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు మోడీ యొక్క పాలనలో చాలా చల్లగా సుభిక్షంగా ఉన్నారు. మీరు ఇంకా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ మంచి ప్రతిపక్షంగా ఉండండి తప్ప ఇటువంటి అతి కార్యక్రమాలు, కులాల విభజన చేయడము, లేనిపోని వ్యవహారాలన్నీ పెట్టుకునే కొద్దీ మీరు ప్రజలందరూ కూడా దూరం అవుతున్నారు. ఇంతకుముందే మా కృష్ణన్న చెప్పినాడు 11 సీట్లు ఒకటికి కూడా ఖచ్చితంగా మీరు పరిమితం అవుతారని. ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గంలో కూటమి నాయకులందరం కూడా మరింత బలంగా పనిచేస్తూ నియోజకవర్గ స్థాయిలో బూత్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దగ్గరలో కూడా ఐక్యంగా పనిచేసి ప్రజల ముందుకు ప్రభుత్వం యొక్క ఆశయాలను, ప్రభుత్వ లక్ష్యాలను, ప్రభుత్వ పథకాలను తీసుకెళ్తూ బలమైనటువంటి కూటమి పార్టీల నిర్మాణం చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి నెల మేమందరం కూడా సమన్వయ కమిటీ తీసుకొచ్చి అందులో అన్ని పార్టీల యొక్క కార్యకర్తలు మరియు ప్రజల యొక్క యోగక్షేమాల యొక్క విషయాలన్నీ కూడా చర్చించి ముందుకు వెళ్తూ ఉన్నాం. కూటమి ఐక్యత ఇలాగే కొనసాగుతుంది. అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చిన మేరకు ఎన్నిక ఏదైనా అందులో కూటమి విజయం సాధించాలన్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా మేము బలమైనటువంటి కార్యవర్గ నిర్మాణాన్ని బూత్ స్థాయి నుంచి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. వచ్చే రోజుల్లో కూటమి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి మా అన్న కృష్ణన్న, నేను, మా అన్న రమేష్ అన్న అందరం కూడా ఈ నియోజకవర్గంలో పనిచేస్తామని తెలియజేస్తున్నాను. జై కూటమి ఐక్యత. మాకు మార్కెట్ చైర్మన్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ అన్నకు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధికారి కృష్ణ అన్నకి, జగన్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.